Hi friends, from today onwards we are going to discuss about current affairs of the June month 2017. ఈ క్లాసెస్ మెయిన్ ఐడియా ఏంటంటే మీరు ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. సో దాన్ని మైండ్లో పెట్టుకొని వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ కరెంట్ అఫైర్స్ అండ్ బై క్లాసిఫైయింగ్ దెమ్ ఇన్ టు డిఫరెంట్ ఏరియాస్. ఫస్ట్ మనకి నేషనల్ అఫైర్స్, ఇండియాలో జరిగిన ఆల్ మేజర్ ఈవెంట్స్ ఫ్రమ్ జూన్ ఈ నేషనల్ అఫైర్స్ కింద డిస్కస్ చేస్తాము. అయితే ఫస్ట్ మెయిన్ ఇన్సిడెంట్ ఇండియాస్ ఫస్ట్ రూరల్ ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్. ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ని ఎన్డీఏ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది, చాలా స్కీమ్స్ చేసి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ ఇష్యూకి సంబంధించి మీకు ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అంటే ఈ ఫస్ట్ రూరల్ ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ ఏ స్టేట్ నుండి స్టార్ట్ అయింది అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ మినిస్ట్రీయా లేకపోతే సపరేట్ ఏజెన్సీయా? థర్డ్, గవర్నమెంట్ ఎల్ఈడీస్ని ఇంత ప్రమోట్ చేయడానికి గల కారణం ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ట్రెడిషనల్ లైట్స్ని ఎల్ఈడీస్తో ఎందుకు రిప్లేస్ చేస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ స్కీమ్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ద ఫస్ట్ రూరల్ ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ ఇస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా అని అడుగుతారు. ఆన్సర్ షుడ్ బి ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత విచ్ ఏజెన్సీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పి ఇట్స్ అ సపరేట్ ఏజెన్సీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ ది ఎల్ఈడి లైటింగ్ ప్రాజెక్ట్. అది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎల్ఎన్పి స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ కింద ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటి? దాని టార్గెట్ వచ్చేసి 1.34 crore కన్వెన్షనల్ స్ట్రీట్ లైట్స్ని రిప్లేస్ చేయడం, ఎల్ఈడి లైట్స్ని రిప్లేస్ చేయడము దాని టార్గెట్. దీనికి సంబంధించి అడిగే క్వశ్చన్ ఎల్ఈడీస్ మీద ఇంత ఫోకస్ ఎందుకు అని. ఎల్ఈడీస్ వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. మామూలు బల్బ్స్ కాలినంత ఎలక్ట్రిసిటీ పవర్ కన్జంప్షన్ దీనికి ఉండదు. సెకండ్ ఏంటంటే పవర్ కన్జంప్షన్ అంత ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా లోడ్ తగ్గుతుంది, కన్జ్యూమర్ బిల్స్ తగ్గుతాయి అండ్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, వీటికి వచ్చే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ చాలా చాలా తక్కువ. ఈ రీజన్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎల్ఈడి లైట్స్ని చాలా స్ట్రాంగ్గా ప్రమోట్ చేస్తుంది. అయితే దానికి సంబంధించి ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది ఎల్ఈడీస్కి సంబంధించి, దాన్ని 100 Cities నేషనల్ ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశం ఏంటంటే 100 cities చూస్ చేసి ఇంట్లల్లో డొమెస్టిక్ స్పియర్లో ఎల్ఈడి లైట్స్ వాడేటట్టు ప్రోత్సహించడం, అది దీని మెయిన్ ఉద్దేశం. సో ఎల్ఈడీస్కి సంబంధించి 2 programs ఇండియాలో, ఒకటేమో స్ట్రీట్ లైటింగ్, ఒకటేమో డొమెస్టిక్ లైట్స్ని రిప్లేస్ చేయడము. స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ రీసెంట్గా స్టార్ట్ అయింది, అది ఏపీలో స్టార్ట్ అయింది. 100 cities ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ నుండి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. దీనికి సంబంధించి ఇవి క్వశ్చన్స్ వాళ్ళు అడిగేవి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఈ జూన్లో సెల్ఫీ విత్ డాటర్ అనే ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు. యాక్చువల్లీ సెల్ఫీ విత్ డాటర్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. హర్యానాలో సెల్ఫీ విత్ డాటర్ అని ఆల్రెడీ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. హర్యానా, ఇండియా మొత్తంలో హర్యానాలో లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఉంది. చైల్డ్ సెక్స్ రేషియో అంటే నంబర్ ఆఫ్ గర్ల్స్ పర్ 1000 బాయ్స్ మెజర్ చేసేదాన్ని మనం చైల్డ్ సెక్స్ రేషియో అంటాం. ఇట్స్ అ డెమోగ్రఫిక్ మెజర్. దానివల్ల మనకు తెలిసేది ఏంటి అంటే ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు. సెక్స్ రేషియో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు సొసైటీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సెక్షువల్ క్రైమ్స్ పెరగడము, కన్యాశుల్కం లాంటి ప్రాక్టీసెస్ మళ్ళీ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో గవర్నమెంట్ ఎప్పుడైనా చైల్డ్ సెక్స్ రేషియో కానీ బ్యాలెన్స్ ఉండేటట్టు చూడాలి. సో దానికి సంబంధించి హర్యానాలో లోయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో ఉంది కాబట్టి హర్యానాలో లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ 2015లో సెల్ఫీ విత్ డాటర్ అనే క్యాంపెయిన్ ఇనిషియేట్ చేశారు. అది యాక్చువల్లీ ఇనిషియేట్ చేసింది ఒక విలేజ్ సర్పంచ్, బీడీపూర్ విలేజ్ అనే విలేజ్ సర్పంచ్ దాన్ని ఇనిషియేట్ చేశారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే హర్యానాలో ఫీమేల్ ఫీటిసైడ్ ఎక్కువ, అంటే అమ్మాయిలని ఫీమేల్ ఫీటర్స్ని చంపడము, పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లల్ని చంపేయడము, ఇన్ఫెంటిసైడ్, ఇవి చాలా ఎక్కువ. మెయిన్ రీజన్ ఏంటంటే హర్యానాలో అమ్మాయి పుడితే అది లో సోషల్ స్టేటస్ని ఇండికేట్ చేస్తుంది.
అందుకనే వాళ్ళు అమ్మాయిలని దే యూజువలీ డోంట్ లైక్ హ్యావింగ్ గర్ల్స్ ఇన్ దర్ ఫ్యామిలీ. అయితే ఈ ఈ సోషల్ స్టిగ్మాని వదిలించడానికి సెల్ఫీ విత్ డాటర్ అనే కాన్సెప్ట్, మీ అమ్మాయితో మీరు ఫోటో క్లిక్ చేసి ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ అ డాటర్ అన్నది స్ప్రెడ్ చేయడానికి స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఇది. అయితే దీన్ని మళ్ళీ ప్రణబ్ ముఖర్జీ మన ప్రెసిడెంట్ రీసెంట్గా మళ్ళీ రీలాంచ్ చేశారు. రీలాంచ్ అయ్యింది ఎలా అంటే ఒక మొబైల్ అప్లికేషన్ లాగా. ఇప్పుడు సెల్ఫీ విత్ డాటర్ ఇప్పుడు న్యూస్లో ఉన్నది మాత్రం ఇట్ ఈస్ అ మొబైల్ యాప్ బేసికలీ డిజైన్డ్ టు రేజ్ అవేర్నెస్ అమంగ్ పీపుల్ ఆన్ ఫీమేల్ ఫీటిసైడ్ అండ్ ఇన్ఫెంటిసైడ్. సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఉండకుండా టు ప్రొహిబిట్ సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ ఈ మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. సో సెల్ఫీ విత్ డాటర్ మీద మీకు వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్, రీసెంట్గా స్టార్ట్ అయిన సెల్ఫీ విత్ డాటర్ ఏంటి? ఇస్ ఇట్ అ స్కీమ్, అ ప్రోగ్రామ్, అ మిషన్, అ మొబైల్ అప్లికేషన్ ఇలా అడుగుతారు. ఇట్ ఈస్ అ మొబైల్ యాప్. సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే సెల్ఫీ విత్ డాటర్ మెయిన్ ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? టు ప్రివెంట్ ఫీమేల్ ఫీటిసైడ్, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అండ్ ఇన్ఫెంటిసైడ్. ఇవి మెయిన్ పర్పస్ దాన్ని. ఈ రెండు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ సాత్ అనే ఒక ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ అయింది. సాత్ అనేది యాక్చువల్లీ ఒక అక్రోనియం. సో బేసిక్గా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే దాని ఫుల్ ఫామ్ అక్రోనియంని ఎక్స్పాండ్ చేయమని అడుగుతారు. దాని మీనింగ్ ఏంటి? దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇది అసలు ఎవరు స్టార్ట్ చేశారు, దాని మెయిన్ పర్పస్, సాత్ ప్రోగ్రామ్ మెయిన్ పర్పస్ ఏంటి అని అడుగుతారు. సాత్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై నీతి ఆయోగ్. అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్, సాత్ ఫుల్ ఫామ్ ఏంటి? సస్టైనబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్ అన్నది దాని ఫుల్ ఫామ్. అయితే ఈ ప్రోగ్రామ్ కింద నీతి ఆయోగ్ ఏం చేయబోతుంది? ఈ ప్రోగ్రామ్ కింద నీతి ఆయోగ్ ఒక 3 స్టేట్స్ని సెలెక్ట్ చేసి వాటికి ఆ 3 స్టేట్స్కి అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి వాటిని హెల్త్ సిస్టమ్స్, హెల్త్ కేర్ ప్రొవిజన్స్ని డెవలప్ చేసేటట్టు కాంట్రిబ్యూట్ చేయబోతుంది నీతి ఆయోగ్. అవి ఎలా అంటే ఈ 3 స్టేట్స్ హెల్త్ కేర్కి మోడల్ స్టేట్స్ లాగా తయారయ్యేటట్టు ఆల్ హోలిస్టిక్ కాంట్రిబ్యూషన్ అన్ని రకాలుగా, బీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్సెస్, ఎనీథింగ్ రిక్వైర్డ్ ఫర్ హెల్త్ కేర్ అవన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ నీతి ఆయోగ్ ఆ 3 స్టేట్స్ని మోడల్ స్టేట్స్ లాగా డెవలప్ చేస్తుంది. సో క్వశ్చన్ ఇంకొకటి దీని మీద ఏమడుగుతారంటే ది రీసెంట్లీ లాంచ్డ్ సాతీ ప్రోగ్రామ్ బై నీతి ఆయోగ్ టార్గెట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్. అట్లాంటప్పుడు ఆన్సర్ షుడ్ బి హెల్త్. ఆ 3 స్టేట్స్ ఏంటి అన్నది ఇప్పటివరకు సెలెక్షన్ జరగలేదు. అది ఏ రోజు జరిగితే ఆ రోజు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫార్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సాత్ ప్రోగ్రామ్ అనే క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వెనెవర్ ఆ 3 స్టేట్స్ని ఎప్పుడు సెలెక్ట్ చేసినా కూడా కరెంట్ అఫైర్స్లో అది అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ నేషనల్ 1 to 10 జూన్ కరెంట్ అఫైర్స్ ఈ 3 మేజర్ ఇష్యూస్ అయి ఉండే. ఇంటర్నేషనల్కి వచ్చేసరికి చాలా పెద్ద న్యూస్. ఇన్ఫ్యాక్ట్ జూన్ మంత్కే కాదు ది ఎంటైర్ ఇయర్ ఇంటర్నేషనల్గా బాగా డిస్కస్ అయ్యే న్యూస్ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. దీని మీద బాగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్ లేట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఇంకా వేరే ఎగ్జామ్స్లో కానీ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఒక 50 wordsలోనో 100 wordsలోనో కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మిమ్మల్ని రాయమని అడుగుతున్నారు. అలాంటి వాటిలలో ఇట్లాంటి ఇష్యూ మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఫస్ట్, యుఎస్ ప్యారిస్ అకార్డ్ నుండి విత్డ్రా అయింది కాబట్టి ఫస్ట్ బేసిక్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఏముంటుంది అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ రీసెంట్లీ విత్డ్రాన్ ఫ్రమ్ ద ప్యారిస్ అకార్డ్. దానికి ఆన్సర్ యుఎస్ఏ. ఇది ఆబ్జెక్టివ్. సబ్జెక్టివ్ దీని మీద ఏమడుగుతారంటే రీజన్స్ ఏంటి, యుఎస్ అసలు విత్డ్రా అవ్వడానికి రీజన్స్ ఏంటి, దానివల్ల వరల్డ్ వైడ్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్స్ మీద ఉండే ఇంపాక్ట్ ఏంటి. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్. ఇవి కాకుండా బ్యాక్గ్రౌండర్ మీద అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే అసలు ప్యారిస్ అకార్డ్ దేనికి సంబంధించింది, ఎప్పుడు సైన్ చేశారు ఈ అకార్డ్, దీంట్లో ఇంపార్టెంట్ టార్గెట్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యుఎస్ విత్డ్రాల్, ప్యారిస్ అకార్డ్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఎన్వైరన్మెంట్, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి వరల్డ్ వైడ్ అప్రోచ్, అంటే ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయడానికి వరల్డ్ వైడ్ అప్రోచ్ ఎలా ఉందో తెలుసుకోవాలి. మనము ఎకనామిక్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని కంట్రీస్ని 2 categories అంటే 3 categories యాక్చువల్లీ మనం కేటగరైజ్ చేసేది. ఒకటేమో డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఈ 3 categories ఎలా వస్తాయి అంటే ఏ కంట్రీకి అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో, ఏ కంట్రీ అయితే బాగా ఇండస్ట్రియలైజ్ అయ్యిందో దాన్ని మనం డెవలప్డ్ అంటాం. ఏ కంట్రీలో అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీడియం ఉండి ఇంకా డెవలపింగ్ స్టేజ్ అంటే ఇంకా ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందో దాన్ని మనం డెవలపింగ్
కంట్రీ అంటాం. ఏ కంట్రీ అయితే ఇండస్ట్రియలైజేషన్ ఇంకా లేదు, పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా చాలా లో ఉంది, అట్లాంటి కంట్రీస్ని మనము అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం. అయితే ఇప్పటివరకు అప్రోచ్ ఎలా ఉండింది అంటే, డెవలప్డ్ కంట్రీస్ మ్యాక్సిమం గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఉండేవి. సో గ్లోబల్ వార్మింగ్కి కాంట్రిబ్యూట్ చేసిన మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ డెవలప్డ్ కంట్రీస్ ఉండే, తర్వాత డెవలపింగ్ కంట్రీస్, తర్వాత అండర్ డెవలప్డ్ కంట్రీస్. ఇప్పటివరకు అయిన డిస్కషన్స్ అంటే ప్యారిస్ అగ్రిమెంట్ ముందు వరకు జరిగిన డిస్కషన్స్ మెయిన్ ఉద్దేశం ఏముండింది అంటే, ఒకటే రకమైన అగ్రిమెంట్ లేదా ఒకటే రకమైన అప్రోచ్ బై ద డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ టు అడ్రస్ గ్లోబల్ వార్మింగ్. అది డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇండస్ట్రియలైజ్ అవ్వలేదు. అండ్ డెవలప్డ్ కంట్రీస్ చేసిన డ్యామేజ్కి అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్యారిస్ అకార్డ్లో ఏమైంది అంటే, ప్యారిస్ అగ్రిమెంట్ బేసిస్ ఏంటి అంటే, డెవలపింగ్ కంట్రీస్కి సపరేట్ అప్రోచ్, డెవలప్డ్ కంట్రీస్కి సపరేట్ అప్రోచ్, అంటే సపరేట్ టార్గెట్స్ ఇచ్చారు. డెవలప్డ్ కంట్రీస్ అయితే ఇది టార్గెట్ గ్లోబల్ వార్మింగ్ రెడ్యూస్ చేయడానికి, డెవలపింగ్ కంట్రీస్ అయితే ఇది టార్గెట్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అయితే ఇది టార్గెట్. అలా సపరేట్ అప్రోచ్, కస్టమైజ్డ్ అప్రోచ్ ఉంది కాబట్టి దాన్ని 195 కంట్రీస్ అగ్రీ అయ్యాయి అనమాట. ఇది ప్యారిస్ అకార్డ్. ఇప్పుడు యూఎస్కి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యూఎస్ ఇస్ అ డెవలప్డ్ కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ most contributing to the global warming in the world, most contributing countries US, China. సో యూఎస్ నుండి మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి యూఎస్కి ఉన్న టార్గెట్స్ చాలా హై. ఆ టార్గెట్స్ కింద యూఎస్ మెయిన్ సోర్స్ ఆఫ్ పవర్ కోల్, ఆ కోల్ యూజేజ్ని కట్ డౌన్ చేయాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్నది ప్యారిస్ అకార్డ్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్. దానికి యూఎస్ ఆబ్జెక్షన్. యూఎస్ ఏమంటుందంటే, మేము కోల్ రిజర్వ్స్ కట్ చేస్తే మా ఎకానమీ మీద అడ్వర్స్ ఎఫెక్ట్ పడుతుంది, అది కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం చైనా, ఇండియా లాంటి కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళకి మాకంటే ఎక్కువ ఎడ్జ్ ఉంది, అంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంది, వాళ్ళకి మేము బెనిఫిట్ ఇవ్వదలుచుకోలేదు. ఇట్స్ ఓపెన్ స్టేట్మెంట్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో దీన్ని బేస్ చేసుకొని యూఎస్ హెస్ సెడ్ దట్ ఇట్ ఈస్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద ప్యారిస్ అకార్డ్. అయితే దీనివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎఫెక్ట్, మేజర్ ఎఫెక్ట్ ఏంటి అంటే, ప్యారిస్ అకార్డ్లో కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అంటే 2 degrees Celsius కంటే తక్కువ టెంపరేచర్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి, దానికంటే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవ్వద్దు అన్నది ఒక టార్గెట్. ఈ టార్గెట్ అచీవ్ చేయాలంటే అన్నిటికంటే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్కి కాంట్రిబ్యూట్ చేసే కంట్రీస్ ఫస్ట్ వాళ్ళ గ్లోబల్ వార్మింగ్ లెవెల్స్ని తగ్గించుకోవాలి. యూఎస్ ఇస్ ద మోస్ట్ కాంట్రిబ్యూటింగ్ కంట్రీ, కానీ యూఎస్ ఒక్కసారి విత్డ్రా అయిందంటే ఆ టార్గెట్ని అచీవ్ చేయడం చాలా చాలా కష్టం. సెకండ్ ఏమవుతుందంటే, యూఎస్ అచీవ్ పోవడం వల్ల మిగతా కంట్రీస్ ఏవైతే ప్యారిస్ అకార్డ్లో ఉన్నాయో ఆ కంట్రీస్ ఈ టార్గెట్ అచీవ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అచీవ్ చేయాల్సిన టార్గెటే కాకుండా యూఎస్ ఏదైతే వదిలేసిందో దాన్ని కూడా వాళ్ళ మీదకి తీసుకొని అచీవ్ చేయాల్సిన ప్రెషర్ వస్తుంది మిగతా కంట్రీస్ మీద. దాని తర్వాత థర్డ్ మెయిన్ కన్స్ట్రెయిన్ ఏంటి అంటే, గ్లోబల్ వార్మింగ్ని అడ్రస్ చేయాలంటే గ్రీన్ టెక్నాలజీస్, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయాలి. ఈ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్లో చాలా స్ట్రాంగ్ ఉన్నది యూఎస్ ఒక్కసారి విత్డ్రా అయిందంటే ఈ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడం డెవలపింగ్ కంట్రీస్కి, అండర్ డెవలపింగ్ కంట్రీస్కి మేజర్ ఛాలెంజ్ లాగా మారుతుంది. ఫోర్త్, ఇంకొక మెయిన్ ఇంపాక్ట్ ఏముంటుంది అంటే, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇప్పుడు ఇండస్ట్రియలైజ్ అవుతున్నాయి. మామూలు టెక్నాలజీ కంటే గ్రీన్ టెక్నాలజీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండర్ డెవలప్డ్ కంట్రీస్కి వాటిలో ఇన్వెస్ట్ చేసేంత అమౌంట్ ఉండదు. సో వాటికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ యూఎస్ ప్యారిస్ అకార్డ్ కింద మేము ఇస్తాము అని ఒప్పుకుంది. ఒక్కసారి విత్డ్రా అయితే ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండదు. సో ఇది ఇంకొక మెయిన్ ఇంపాక్ట్ అవుతుంది. తర్వాత ఫోర్త్ మెయిన్ ఇంపాక్ట్ ఏంటి అంటే, ప్యారిస్ అకార్డ్ చాలా ప్రెస్టీజియస్. ఎందుకు అంటే అన్ని కంట్రీస్, డెవలపింగ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చాయి కాబట్టి దాన్ని చాలా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. 21 మీటింగ్స్లో 21st మీటింగ్లో ఫస్ట్ టైం ఎన్వైరన్మెంట్ మీద వరల్డ్ వైడ్ ఒక అగ్రిమెంట్ వచ్చింది. అట్లాంటి అగ్రిమెంట్ చేయడానికి కార్పొరేట్ సెక్టర్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేసింది. కార్పొరేట్ సెక్టర్ ఇన్ఫ్యాక్ట్ యూఎస్ గవర్నమెంట్ మీద బాగా ప్రెషర్ పెడుతుంది, ప్యారిస్ అకార్డ్ నుండి వెళ్ళొద్దు, విత్డ్రా చేసుకోవద్దు అని. ఒక్కసారి యూఎస్ విత్డ్రా అయిన తర్వాత కార్పొరేట్ సెక్టర్ కూడా బాగా డిసప్పాయింట్ అవుతుంది. మేజర్స్, గూగుల్ ఇట్లాంటి వాళ్ళు దే ఆర్ సపోర్టింగ్ ప్యారిస్ అకార్డ్. దాని తర్వాత లాస్ట్ ఇంపాక్ట్ ఏంటి అంటే, ఇన్ని కంట్రీస్ కలిసి చేసిన ఎఫర్ట్ని ఒక సూపర్ పవర్ కంట్రీ
కాదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా కంట్రీస్ మోరల్ లో అవుతుంది. నెక్స్ట్ టైం ఇంకొక మేజర్ అగ్రిమెంట్ రీచ్ అవ్వడం కూడా కష్టం అవుతుంది. సో ఈ 5 మేజర్ ఎఫెక్ట్స్ ఆఫ్ యుఎస్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ప్యారిస్ అకార్డ్. దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు విత్డ్రా అయింది. కాకపోతే దెర్ ఆర్ 2 కంట్రీస్ విచ్ హ్యావ్ నెవర్ సైన్డ్ ద ప్యారిస్ అకార్డ్. మొత్తం వరల్డ్ వైడ్ మనకి 197 కంట్రీస్ ఉన్నాయి. 195 కంట్రీస్ హ్యావ్ సైన్ ది అకార్డ్. ఆ 2 ఏవైతే సైన్ చేయలేదో వాటి నేమ్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ అ బ్యాక్గ్రౌండర్. ఒకటేమో సిరియా, ఇంకోటేమో నకారాగ్యువా. ఈ 2 కంట్రీస్ ప్యారిస్ అకార్డ్ ఎప్పుడు సైన్ చేయలేదు. థర్డ్ కంట్రీ సైన్ చేసి విత్డ్రా చేసిన ఒకటే ఒక కంట్రీ యునైటెడ్ స్టేట్స్. దాని తర్వాత యుఎస్ కమిట్మెంట్ ఏంటి అసలు ప్యారిస్ అకార్డ్లో? యుఎస్ ఎప్పుడైతే ప్యారిస్ అకార్డ్ సైన్ చేసిందో దాని కింద యుఎస్ ఇచ్చిన కమిట్మెంట్ ఏంటి అంటే ప్రతి ఇయర్ వాళ్ళు 26 to 28% వాళ్ళ ఎమిషన్స్ని తగ్గించుకుంటూ వస్తారు. అంటే బై ద టైమ్ దే రీచ్ 2025 వాళ్ళు ఎప్పుడైతే 2005లో వాళ్ళ ఎమిషన్స్ లెవెల్స్ ఎంత ఉండిందో అంతే ఉండేటట్టు చేసుకుంటారు. మీకు ఎగ్జామ్కి 26 to 28% ఇంపార్టెంట్. ఏ ఇయర్ వరకు టార్గెట్ అచీవ్ చేస్తారు? 2025 ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సెకండ్ కమిట్మెంట్ యుఎస్ ఇచ్చింది ఏంటి అంటే గ్లోబల్ క్లైమేట్ ప్రిజర్వేషన్కి కావాల్సిన ఫైనాన్స్లో యుఎస్ బాగా కాంట్రిబ్యూట్ చేస్తానని $100 billion కాంట్రిబ్యూట్ చేస్తానని ఒప్పుకుంది. అట్లాగే నాట్ జస్ట్ ఫైనాన్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే గ్రీనర్ టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి, డెవలపింగ్ కంట్రీస్ని గ్రీనర్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తానని యుఎస్ ఒప్పుకుంది. సో 3 మేజర్ కమిట్మెంట్స్. ఒకటేమో ఇంటర్నల్గా వాళ్ళు ఎంత తగ్గించుకుంటారు ఎమిషన్స్ అన్నది ఒక కమిట్మెంట్. సెకండ్ ఫైనాన్షియల్గా ఎలా సపోర్ట్ చేస్తారు, టెక్నికల్గా ఎలా సపోర్ట్ చేస్తారు. ఈ 3 వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ప్యారిస్ అగ్రిమెంట్ కింద. దీని తర్వాత బ్యాక్గ్రౌండర్ కింద మీకు తెలియాల్సింది ప్యారిస్ అకార్డ్ అంటే ఏంటి. ప్యారిస్ అకార్డ్ ఆర్ ప్యారిస్ అగ్రిమెంట్ అన్నది 1st November 2016లో ఫోర్స్లోకి వచ్చింది. కానీ అది సైన్ చేసింది మాత్రం 2015. మ్యాక్సిమం ఎగ్జామ్లో ఏ ఇయర్ సైన్ అయింది అన్నది అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఏ ఇయర్ సైన్ అయింది అన్నప్పుడు అది 2015లో సైన్ అయింది. ఇంప్లిమెంట్ అయింది మాత్రం 2016 నవంబర్ నుండి. ఫస్ట్ కాంప్రిహెన్సివ్ క్లైమేట్ అగ్రిమెంట్, వరల్డ్లో ఫస్ట్ కాంప్రిహెన్సివ్ క్లైమేట్ అగ్రిమెంట్ ఏది అన్నప్పుడు అది ప్యారిస్ అగ్రిమెంట్. ఎందుకు అంటే 195 కంట్రీస్ సైన్ చేశాయి. డెవలపింగ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఒప్పుకున్నాయి కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ కాంప్రిహెన్సివ్ క్లైమేట్ అగ్రిమెంట్. దాని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశారు, ఏ సందర్భంగా సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ని 21st COP అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ UNFCCలో సైన్ చేశారు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్, UNFCC కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అంటాం దాన్ని. దాని మీటింగ్, దాని 21st మీటింగ్ ప్యారిస్లో జరిగింది 2015లో. ఆ మీటింగ్ సందర్భంగా సైన్ అయిన అగ్రిమెంటే ప్యారిస్ అగ్రిమెంట్. సో ఎప్పుడు సైన్ అయింది అంటే 21st COP ఆఫ్ UNFCCC అన్నది ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో కీ ఎలిమెంట్స్ అంటే ప్యారిస్ అగ్రిమెంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్లో మిమ్మల్ని బేసిక్గా అడిగే క్వశ్చన్, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తే ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతారు, ఎంత లెవెల్కి తగ్గిస్తారు అన్నది అగ్రిమెంట్ అని అడుగుతారు. అది 2.0 సెన్సస్ 2.0కి తగ్గించాలి అన్నది అగ్రిమెంట్. ఆ ఒక్క ఫిగర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది కాకుండా సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఆబ్జెక్టివ్స్ మీద అడిగే ఛాన్సెస్ ఏంటి అంటే ఎన్ని ఇయర్స్కి ఒకసారి ప్రతి కంట్రీ పర్ఫార్మెన్స్ తగ్గించడం, అంటే ఎమిషన్స్ని కట్ డౌన్ చేయడంలో ప్రతి కంట్రీ పర్ఫార్మెన్స్ని ఎన్ని ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేస్తారు అని అడుగుతారు. అది 5 yearsకి ఒకసారి రివ్యూ చేస్తారు. సో ఆబ్జెక్టివ్స్ మీద ఈ 2 questions వస్తాయి. ఫైనలీ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ అది ఏంటి, అది ఏ ఇయర్లో సైన్ చేశారని అడిగితే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంట్ ట్రీటీ. అది సైన్ చేసింది 1992లో. అది సైన్ చేసింది 1992లో. 1992లో ఎర్త్ సమ్మిట్ సందర్భంగా సైన్ చేసిన అగ్రిమెంట్ అది. సో 1992 UNFCC ఇంపార్టెంట్, ఎర్త్ సమ్మిట్ ఇంపార్టెంట్. ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే రియో డి జనీరో. ఇవి క్వశ్చన్స్ దీని మీద. జూన్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ నార్త్ కొరియా మీద ఆల్రెడీ చాలా శాంక్షన్స్ ఉన్నాయి. అయితే రీసెంట్గా UN సెక్యూరిటీ కౌన్సిల్ ఈ శాంక్షన్స్ని ఇంకా పెంచుతూ ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. అయితే దీని మీద క్వశ్చన్ అడుగుతారంటే UN Security Council has recently expanded sanctions on which of the following countries అని అడుగుతారు. ఎక్స్పాండెడ్, ఇవి కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన శాంక్షన్స్ కాదు, ఇవి న్యూ శాంక్షన్స్ కాదు.
ఆల్రెడీ ఉన్న వాటిని ఇంకా స్ట్రింజెంట్ అంటే ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ ఇంకా ఎక్కువ చేయడం ఎక్స్పాన్షన్. సో ఏ కంట్రీ మీద చేసింది అన్నది అని అడిగినప్పుడు అది నార్త్ కొరియా మీద శాంక్షన్స్ యాక్చువల్లీ 2006 నుండి ఉన్నాయి. దాని మెయిన్ రీజన్ ఫర్ శాంక్షన్స్ ఇస్ నార్త్ కొరియాని వద్దు అన్న తర్వాత కూడా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ని ఇనిషియేట్ చేయడము, మిజైల్స్ని లాంచ్ చేయడము ఇలాంటివి కంటిన్యూస్గా చేస్తూ ఉంది కాబట్టి దాని మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. సో క్వశ్చన్ దీని వరకు అయితే మీకు ఏ కంట్రీ మీద ఉన్న శాంక్షన్స్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు అని అడుగుతారు, అది నార్త్ కొరియా. శాంక్షన్స్ అంటే బేసిక్గా రిస్ట్రిక్షన్స్ ఎకనామిక్ రిస్ట్రిక్షన్స్ ఇట్లాంటి వాటిని మనం శాంక్షన్స్ అని అంటాము. దాని తర్వాత ఇంకా ఒక మేజర్ ఈవెంట్ రీసెంట్ టైమ్స్లో ఖతార్కి తో డిప్లొమాటిక్ టైజ్ ఒక 7 గల్ఫ్ కంట్రీస్ బ్రేక్ చేసుకున్నాయి. దీనికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిప్లొమాటిక్ టైజ్ బ్రేక్ చేయడం అంటే ఏంటి? డిప్లొమాటిక్ టైజ్ బ్రేక్ చేయడము అంటే ఆ కంట్రీతో ఈ కంట్రీస్ ఏ రకమైన సంబంధం పెట్టుకోకపోవడము, ఎలాంటి కమ్యూనికేషన్ ఉండకపోవడం, దాన్ని మనం డిప్లొమాటిక్ టైజ్ని బ్రేక్ చేసుకోవడము అని అంటాం. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు దీని మీద అంటే recently some Gulf nations have broken their diplomatic ties with which of the following countries అని అడుగుతారు. which one of the following countries అన్నప్పుడు ఆన్సర్ విల్ బి ఖతార్. సో ఫస్ట్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ అది అడుగుతారు. సెకండ్ ఏ కంట్రీస్ బ్రేక్ చేశాయి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ ఏ కంట్రీస్ బ్రేక్ చేశాయి అన్న దాంట్లో ఫస్ట్ ఏ కంట్రీ బ్రేక్ చేసుకుంది? ద ఫస్ట్ కంట్రీ టు బ్రేక్ ఇట్స్ టైజ్ విత్ ఖతార్ రీసెంట్లీ వాజ్ బహ్రెయిన్ తర్వాత సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, యెమెన్, లిబియా అండ్ మాల్దీవ్స్ ఇవన్నీ బ్రేక్ చేసుకున్నాయి. కానీ ఫస్ట్ బ్రేక్ చేసుకున్న కంట్రీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఖతార్తో టైస్ బ్రేక్ చేసుకున్నాయి ఈ కంట్రీస్ అన్నీ? ఇట్ ఈస్ అలెజ్డ్ అంటే వాస్తవం తెలీదు, కానీ దీస్ నేషన్స్ అలెజ్ దట్ ఖతార్ ఇస్ బిహైండ్ ప్రమోటింగ్ టెర్రరిజం. అంటే ఇస్లామిక్ ముస్లిం బ్రదర్హుడ్ ఇస్ అ టెర్రరిస్ట్ ఏజెన్సీ, ఐసిస్ అంటాం మనం, ఇస్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్స్కి ఖతార్ ఫండింగ్ ఇంకా ఇతర హెల్ప్ చేస్తుంది అన్నది వీళ్ళ అలిగేషన్. సో రీజన్ ఏంటి అన్నప్పుడు ప్రమోషన్ ఆఫ్ టెర్రరిజం అండ్ డీస్టెబిలైజింగ్ ద గల్ఫ్ రీజన్ అన్నది రీజన్. దాని తర్వాత నెక్స్ట్ దీంట్లో ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే ఖతార్తో ఒక్కసారి ఈ 7 కంట్రీస్ డిప్లొమాటిక్ టైస్ బ్రేక్ చేసుకుంటే అది ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే 7 lakh ఇండియన్స్ ఖతార్లో ఉన్నారు. వాళ్ళు ఇండియాకి రావాలి అన్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ కష్టం, ఎందుకంటే ఈ కంట్రీస్ని దాటుకొనే రావాలి. ఖతార్ నుండి ఈ కంట్రీస్ని దాటుకొని ట్రాన్స్పోర్టేషన్ ఇంకా పాసిబుల్ కాదు. సో ఫస్ట్ ఛాలెంజ్ వీళ్ళ సెక్యూరిటీ, వీళ్ళ సేఫ్టీ, వీళ్ళు రిటర్న్ ఎలా వస్తారు అన్నది. సెకండ్ ఏంటి అంటే ఖతార్ ఇస్ అన్ ఇంపార్టెంట్ అలై టు ఇండియా, బికాజ్ ఖతార్కి ఇండియాకి ఆల్మోస్ట్ $18 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది ఇయర్లీ. సో దానివల్ల ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఎకనామిక్ పార్ట్నర్ టు ఇండియా. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియా ఈజ్ అన్ ఎనర్జీ డెఫిసిట్ కంట్రీ. మన దగ్గర ఎనర్జీ రిసోర్సెస్ చాలా తక్కువ, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఆయిల్ అండ్ గ్యాస్ వి డిపెండ్ ఆన్ గల్ఫ్ కంట్రీస్ అండ్ ఖతార్ హ్యాపన్స్ టు బీ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ LNG న్యాచురల్ గ్యాస్ టు ఇండియా. సో ఖతార్తో ఇండియా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి ఒక కీ పాయింట్ ఏంటి అంటే LNG బిగ్గెస్ట్ సప్లయర్ ఇండియాకి ఖతార్. దాని తర్వాత నెక్స్ట్ ఇండియా కూడా ఖతార్కి చాలా ఇంపోర్ట్ చేస్తుంది, చాలా రకాలైన కెమికల్స్ ఇంపోర్ట్ చేస్తుంది. ఇండియా ఇస్ ద 3rd largest ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ ఖతార్. అంటే ఖతార్ నుండి 3rd largest ఇండియాకి వస్తుంది. ఫస్ట్ ఖతార్ ఎక్స్పోర్ట్ చేసే మ్యాక్సిమం ఎక్స్పోర్ట్స్ ఖతార్వి జపాన్, దాని తర్వాత సౌత్ కొరియా, థర్డ్ ఇన్ లైన్ ఇస్ ఇండియా. ఇండియన్ కంపెనీస్ కొన్నిటికి ఖతార్లో ఆఫీసెస్ ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ఆఫీసెస్ బిజినెస్ని సేఫ్ గార్డ్ చేయడం కూడా ఒక ఛాలెంజ్ అవుతుంది గవర్నమెంట్కి. సో ఖతార్ ఇంపార్టెన్స్ ఇండియాకి ఏంటి అన్న దాంట్లో నుండే ఇండియా ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అన్నది రాయడానికి వీలుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరిగింది జూన్లో. దీని మీద ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే సమ్మిట్స్ గురించి ఎప్పుడు న్యూస్లో వచ్చినా యూజువలీ క్వశ్చన్ మోస్ట్ కామన్లీ ఆస్డ్ క్వశ్చన్ ఇస్ ఆ వెన్యూ ఎక్కడ, ఆ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ద 2017 SCO సమ్మిట్ was held in which of the following places or countries? అస్తానా కజకిస్తాన్లో జరిగింది. లేదా దీన్ని రీఫ్రేజ్ చేసి మళ్ళీ తిప్పి ఎలా అడుగుతారంటే ది ఆస్తానా సమ్మిట్
held in June 2017 was related to which of the following organizations అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అది అడిగితే అది షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి. అయితే ఈ పర్టిక్యులర్ సమ్మిట్ 2017 సమ్మిట్ ఇండియా పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇండియా SCOలో ముందు మెంబర్ కాదు. ఇండియా వాజ్ ఓన్లీ హ్యావింగ్ అన్ అబ్జర్వర్ స్టేటస్. మెంబర్ చేసే ముందు ప్రతి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ IGO అంటాం మనం వీటిని, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, అంటే కొన్ని గవర్నమెంట్స్ కలిపి స్థాపించే ఆర్గనైజేషన్స్ని వాటిని IGOs అంటారు. SCO కూడా కొన్ని కంట్రీస్ కలిపి స్థాపించాయి, గవర్నమెంట్స్ ఫార్మల్గా కలిపి స్థాపించాయి కాబట్టి ఇట్ ఈస్ అన్ IGO, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఆ ఫౌండింగ్ మెంబర్స్ కాకుండా ఇంకెవరిని ఆ ఆర్గనైజేషన్లో చేర్చుకోవాలన్నా ఫస్ట్ వాళ్ళకి అబ్జర్వర్ స్టేటస్ ఇస్తారు, దాని తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ మెంబర్ స్టేటస్ ఇస్తారు. ఇండియాకి, పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి SCOలో అబ్జర్వర్ స్టేటస్ ఉంది. అయితే ఇండియాకి, పాకిస్తాన్కి 2017 సమ్మిట్లో ఫుల్ మెంబర్ స్టేటస్ అకార్డ్ చేశారు. సో దానివల్ల ఈ సమ్మిట్ చాలా చాలా సిగ్నిఫికెంట్. దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇండియా ఒక్కసారి SCO ఫుల్ ఫ్లెజ్డ్ మెంబర్ అయితే దానివల్ల ఇండియాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? SCO మెంబర్ కంట్రీస్ ప్రొఫైల్ చూస్తే ఇవన్నీ మెంబర్ కంట్రీస్ ఆయిల్ రిచ్ కంట్రీస్, గ్యాస్ రిచ్ కంట్రీస్, అంటే ఎనర్జీ రిచ్ కంట్రీస్ అనమాట. ఒక్కసారి మెంబర్ అయిన తర్వాత ఇండియాకి వాళ్ళ దగ్గర నుండి ఎనర్జీ సోర్స్ చేయడము చాలా ఈజీ అవుతుంది. సో మెయిన్ బెనిఫిట్ ఇండియా ఎనర్జీ క్రైసిస్ని అడ్రస్ చేయడానికి SCO బాగా యూజ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండర్గా తెలియాల్సింది ఏంటంటే అసలు SCO అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, అది హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, దాంట్లో మెంబర్స్ ఎవరు, ఇవన్నీ అడుగుతారు. సో ఫస్ట్ SCOగా ఫామ్ అవ్వలేదు ఈ ఆర్గనైజేషన్. ఫస్ట్ దాని పేరు షాంఘై 5 అని ఉండింది. అది 1996లో 5 కంట్రీస్ కలిసి స్టార్ట్ చేశాయి, అందుకనే దాన్ని షాంఘై 5 అనేవాళ్ళు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసింది SCO కానీ షాంఘై 5 కానీ ఫామ్ అవ్వడానికి అది చైనా. సో ఒకవేళ క్వశ్చన్ అడిగితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాజ్ ద ఫోర్ రన్నర్ ఫర్ ద ఫార్మేషన్ లేదా ప్లేడ్ అ కీ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ SCO అని అడిగితే ఆన్సర్ ఇస్ చైనా. వెన్ వాజ్ షాంఘై 5 ఫార్మ్డ్? 1996. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ వాజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ ద షాంఘై 5 అని అడుగుతారు. సో అది ఆన్సర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు నో ద 5 మెంబర్ కంట్రీస్. చైనా, రష్యా, కజకిస్తాన్, తజకిమిస్తాన్, ఇవన్నీ మెంబర్ కంట్రీస్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ షాంఘై 5 SCO లాగా ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయింది? 2001లో ఉజ్బెకిస్తాన్ కూడా జాయిన్ అయింది ఈ షాంఘై 5లో. జాయిన్ అవ్వడం వల్ల దాన్ని షాంఘై 5 నేమ్ని తీసేసి SCO అన్న పేరు తీసుకొచ్చారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే వెన్ వాజ్ SCO ఫార్మ్డ్ అని అడిగితే ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 2001. అయితే దాని మెయిన్ ఉద్దేశం, దాని ఆబ్జెక్టివ్ ఎప్పుడు మారింది? 2005లో దే వర్ వెరీ క్లియర్ దట్ దిస్ ఆర్గనైజేషన్ విల్ వర్క్ టువర్డ్స్ రీజనల్ సెక్యూరిటీ ఇన్ అమంగ్స్ట్ మెంబర్ కంట్రీస్. సో దాన్ని ఒకవేళ వాట్ టైప్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇస్ SCO అని అడిగినప్పుడు ఇట్ ఈస్ అ పొలిటికల్ సెక్యూరిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ విచ్ బేసికలీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీజనల్ సెక్యూరిటీ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ SCOలో ఎప్పుడు ఇచ్చారు? 2005 నుండి పాకిస్తాన్, ఇండియా, ఇరాన్ వీటికి అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చారు. 2017లో ఇండియాకి ఫుల్ మెంబర్షిప్ ఇచ్చారు. ఇది SCOకి సంబంధించిన డీటెయిల్స్. దాని తర్వాత నెక్స్ట్ కామన్ క్వశ్చన్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండింది? బీజింగ్లో ఉండింది హెడ్ క్వార్టర్స్. ఫౌండింగ్ మెంబర్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 6 ఫౌండింగ్ మెంబర్స్. ఆ 6 ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు అని అడుగుతారు, వాళ్ళ పేర్లు తెలియాలి. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మిలిటరీ కార్పొరేషన్, పొలిటికల్ ఆర్గనైజేషన్, సెక్యూరిటీ, మిలిటరీ కార్పొరేషన్, దాని మెయిన్ ఆబ్జెక్టివ్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూ వచ్చేసి $1 మిలియన్ ఫండ్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఈ ఫండ్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు, దాని పర్పస్ ఏంటి? $1 మిలియన్ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేసింది బ్రిక్స్ కూడా ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. బ్రిక్స్ ఈ ఫండ్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసింది అన్నది నెక్స్ట్ క్వశ్చన్. బేసిక్గా మీడియా కార్పొరేషన్ ఈ 5 బ్రిక్ నేషన్స్లో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఇంకా సౌత్ ఆఫ్రికా మధ్యలో మీడియా కార్పొరేషన్ని పెంచడానికి, ఎన్హాన్స్ చేయడానికి ఫామ్ చేసిన ఫండ్ ఈ $1 మిలియన్ ఫండ్. సో ఈ ఫండ్లో ఉన్న మనీ అంతా మీడియా కార్పొరేషన్, మీడియా టైజ్ని బిల్డ్ చేయడానికి బ్రిక్స్ నేషన్స్ యూజ్ చేస్తారు.
క్వశ్చన్ దీని మీద అడిగితే ఒకటే అడుగుతారు, బ్రిక్స్ హ్యాస్ రీసెంట్లీ కాన్స్టిట్యూటెడ్ $1 million ఫండ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూస్ ఆర్ టు సపోర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడిగినప్పుడు మీడియా కోఆపరేషన్ షుడ్ బి ది ఆన్సర్. దాని తర్వాత ఇండియా UN డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్. ఇండియా రీసెంట్గా యుఎన్ ఒక ఆఫీస్తో యుఎన్ బ్రాంచ్తో కలిపి ఒక కొత్త ఫండ్ని స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే దాని ఫార్మల్ నేమ్, ఆ ఫండ్ ఫార్మల్ నేమ్ ఇండియా UN డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్. కాకపోతే మేము క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో, ఇండియా హ్యాస్ రీసెంట్లీ కాన్స్టిట్యూటెడ్ ది ఇండియా UN డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ ఇన్ అసోసియేషన్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ UN ఆర్గనైజేషన్స్ అని అడుగుతారు. దానికి ఆన్సర్ UN ఆఫీస్ ఫర్ సౌత్ కోఆపరేషన్, మనం దాన్ని UNOSSC అంటాం షార్ట్ ఫామ్లో. UNOSSC ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ UN. దాని బేసిక్ ఉద్దేశం ఏంటి అంటే సదర్న్ నేషన్స్ అన్నిటిలో టైస్ పెంచడము, సదర్న్ నేషన్స్ ప్రాస్పారిటీ డెవలప్మెంట్కి చూడడము, ఇదంతా దాని ఉద్దేశం. సో UNOSSCతో ఇండియా కలిపి ఈ ఫండ్ని స్టార్ట్ చేసింది. మీకు ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్ ఆ ఆర్గనైజేషన్ మీదనే అడుగుతారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఇండియా UNOSSC హ్యావ్ కాన్స్టిట్యూటెడ్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్పసెస్ అని అడుగుతారు. దానికి ఆన్సర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయడానికి కాన్స్టిట్యూట్ చేశారు. సో ఈ ఫండ్లో ఉన్న మనీని సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అక్రాస్ ద డెవలపింగ్ వరల్డ్, అంటే డెవలపింగ్ కంట్రీస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఫైనాన్స్ చేయడానికి ఈ మనీని వాడతారని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే, యూరోపియన్ యూనియన్ ఇంకా ఫ్రాన్స్ రీసెంట్గా ఇండియాలో ఒక 3 సిటీస్కి కొన్ని ఫండ్స్ ఇచ్చాయన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, EU అండ్ ఫ్రాన్స్ హ్యావ్ రీసెంట్లీ గ్రాంటెడ్ ఫండ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ సిటీస్ అని అడిగినప్పుడు మీరు సిటీస్ నేమ్స్ ఐడెంటిఫై చేయాలి. నాగ్పూర్ ఒకటి, కొచ్చి ఒకటి, అహ్మదాబాద్ ఒకటి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే, అసలు ఈ ఫండ్స్ ఎందుకు ఇచ్చారు ఈ 3 సిటీస్కి అంటే, కర్బ్ ఎమిషన్స్, ఈ 3 సిటీస్లో గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని తగ్గించడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి ఇచ్చారు. యాక్చువల్లీ ఇది ప్యారిస్ అకార్డ్కి సంబంధించిన న్యూస్. ప్యారిస్ అగ్రిమెంట్లో ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, డెవలప్డ్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్ని మనం యూజువల్గా డెవలప్డ్ కంట్రీస్ కింద తీసుకుంటాము, ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ కంట్రీస్లోనే. సో యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్ ఇట్లాంటి డెవలప్డ్ కంట్రీస్ ప్యారిస్ అకార్డ్ సైన్ చేసినప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో వాళ్ళు డెవలప్మెంట్ రిలేటెడ్, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ని ఫైనాన్స్ చేస్తాము అని ఒప్పుకున్నారు. సో ఆ ఒప్పందంలో భాగంగానే EU ఇంకా ఫ్రాన్స్ ఇండియాకి ఈ సపోర్ట్ ఇస్తున్నాయి అన్నమాట. మీకు క్వశ్చన్ 2 వస్తాయి. ఒకటి ఏంటంటే, ఏ సిటీస్కి సపోర్ట్ వస్తుంది, ఎందుకు వస్తుంది, పర్పస్ ఏంటి ఆ సపోర్ట్కి, అంటే ఆ ఫైనాన్స్ ఇవ్వడానికి పర్పస్ ఏంటి. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా బైలాటరల్కి ఇంటర్నేషనల్కి బేసిక్గా తేడా ఏంటంటే, ఇంటర్నేషనల్లో 2-3-4 కంట్రీస్కి సంబంధించి న్యూస్ ఉండొచ్చు, లేదా ఏదైనా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించి న్యూస్ ఉండొచ్చు. బైలాటరల్ అన్నప్పుడు మనం 2 కంట్రీస్కి సంబంధించింది మాత్రమే తీసుకుంటాం. ఇండియా US, ఇండియా చైనా, లేదా చైనా US, ఏదన్నా 2 కంట్రీస్కి సంబంధించి ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు మనం దాన్ని బైలాటరల్ అంటాం. బైలాటరల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏది ఉంటుంది అంటే, విజిట్స్. నరేంద్ర మోడీ గారు కానీ ఎక్కడికైనా మన ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కంట్రీకి వెళ్ళినా కూడా, లేదా ఏదైనా కంట్రీ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ మన కంట్రీకి వచ్చినా కూడా బాగా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ ఇండియా రష్యా గురించి న్యూస్. ఇండియా రష్యాలో నరేంద్ర మోడీ హ్యాస్ విజిటెడ్ రష్యా. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ విజిటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఆర్ కంట్రీస్ అని అడుగుతారు. హీ విజిటెడ్ రష్యా ఇన్ జూన్. దాని తర్వాత రష్యాకి విజిట్ చేసినప్పుడు యూజువల్గా ఒక డిగ్నిటరీ ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు దే సైన్ సర్టన్ అగ్రిమెంట్స్. కొన్ని అగ్రిమెంట్స్ సైన్ చేస్తారు, కొన్ని డిస్కషన్స్ అవుతాయి, కొన్ని పాయింట్స్ బయటికి వస్తాయి. సో ఈ అగ్రిమెంట్స్ డిస్కషన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇండియా రష్యా ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇండియా అండ్ రష్యా డిస్కస్ చేసిన ఇష్యూస్ ఏంటి, దాని కింద వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్స్ ఏంటి. ఇష్యూస్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియా రష్యా ఫర్ ద ఫస్ట్ టైం ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్, ఇది ఒక మిలిటరీ డిఫెన్స్ రిలేటెడ్
ఎక్సర్సైజ్. ట్రై సర్వీసెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కలిపి పార్టిసిపేట్ చేసే ఎక్సర్సైజ్ అని అర్థము. ఈ ఎక్సర్సైజ్ని ఇందిరా 2017 దాని పేరు. ఇందిరా 2017ని హోల్డ్ చేయాలి అంటే చెయ్యాలి అని ఇండియా ఇంకా రష్యా డిసైడ్ అయింది. దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇందిరా 2017 ఇస్ అ డిఫెన్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 countries అని అడుగుతారు. ఆన్సర్ ఇస్ ఇండియా అండ్ రష్యా. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇందిరా 2017 ఇండియా రష్యా మధ్యలో మిలిటరీ ఎక్సర్సైజెస్ చాలా జరిగినాయి, కానీ ఒకటే ఎక్సర్సైజ్లో 3 డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పార్టిసిపేట్ చేసే ఎక్సర్సైజ్ ఇది ఫస్ట్ టైం జరగడం కాబట్టి దీని మీద అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇండియా రష్యా ఇందిరా 2017 గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇది కాకుండా ఇంకొక డెసిషన్ ఏం తీసుకున్నారంటే ఇండియా అండ్ రష్యా టుగెదర్ ఆర్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ హెలికాప్టర్స్. ఆ హెలికాప్టర్స్ పేరు అంటే డిఫెన్స్ రిలేటెడ్ హెలికాప్టర్స్, ఇవి కాంబాట్ హెలికాప్టర్స్. వీటి పేరు ఏంటి అని అడుగుతారు. కెమావ్ 226. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే కెమావ్ ఇండియా ఇస్ గోయింగ్ టు జాయింట్లీ మ్యానుఫ్యాక్చర్ ఆర్ కో ప్రొడ్యూస్ కెమావ్ 226 మిలిటరీ హెలికాప్టర్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. అట్లాంటప్పుడు ఇట్ ఈస్ రష్యా. దాని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటి అంటే యాక్షన్ ప్లాన్ టు డెవలప్ టు బెటర్ ద టైస్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. దే హ్యావ్ డిసైడెడ్ దట్ దే విల్ కమ్ అవుట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. ఈ యాక్షన్ ప్లాన్ ఇస్ అ టెక్నికల్ టర్మ్ దట్ దే హ్యావ్ యూస్డ్. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 countries have recently decided to develop an action plan to boost their bilateral ties అని అడగవచ్చు. లేదా ఇండియా హ్యాస్ డివైజ్డ్ అన్ యాక్షన్ ప్లాన్ టు స్పీడ్ అప్ ద bilateral cooperation with which of the following countries అని అడిగినప్పుడు ది ఆన్సర్ షుడ్ బి రష్యా. దాని తర్వాత లాస్ట్ అగ్రిమెంట్స్ ఏమేమి సైన్ చేశారు. దీంట్లో మీరు అగ్రిమెంట్స్కి సంబంధించి ఉట్టి కీ పాయింట్స్ అంటే కల్చరల్ ఎక్స్చేంజ్, కల్చర్ రిలేటెడ్ ఒక అగ్రిమెంట్ సైన్ అయింది. దాని తర్వాత న్యూక్లియర్ ఫ్యూయల్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ సైన్ అయింది. దాని తర్వాత డిజిటల్ నాలెడ్జ్ సంబంధించి ఒక అగ్రిమెంట్ సైన్ అయింది. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాకపోతే న్యూక్లియర్ ఫ్యూయల్ వరకు వచ్చేసరికి మీరు ఆ ప్రాజెక్ట్ ఏ న్యూక్లియర్ ప్రాజెక్ట్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. కుదంకులంలో రష్యా ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ రష్యా ఇస్ అసిస్టింగ్ ఇండియా న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ అని అడిగినప్పుడు కుదంకులం బికమ్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా 2 అగ్రిమెంట్స్, ఒకటేమో రైల్వేకి సంబంధించి. ఈ రైల్వే అగ్రిమెంట్లో కూడా ఏ ట్రాక్ని డెవలప్ చేయబోతుంది రష్యా. ఎందుకంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో జపాన్ వేరే వేరే కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో రష్యా సంబంధించి రైల్వేస్లో ఏ ట్రాక్ డెవలప్ చేస్తున్నారని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది హై స్పీడ్ సర్వీస్ బిట్వీన్ నాగ్పూర్ అండ్ సికింద్రాబాద్. నాగ్పూర్ అండ్ సికింద్రాబాద్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద లాస్ట్ అగ్రిమెంట్ వాజ్ ఆన్ ప్రమోషన్ ఆఫ్ ప్రెషియస్ స్టోన్స్ అండ్ జ్యువెలరీ. సో బేసిక్గా ఎప్పుడైతే విజిట్స్ ఉంటాయో విజిట్స్కి 3 ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి అగ్రిమెంట్స్ అయినాయి, ఏమేమి డెసిషన్స్ తీసుకున్నారు, ఈ 3 పారామీటర్స్ చూసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ నేపాల్ అండ్ చైనా. నేపాల్ అండ్ చైనా హ్యావ్ ఆల్సో కమ్ టు అన్ అగ్రిమెంట్. అయితే ఇది దేనికి సంబంధించింది. చైనా హ్యాస్ అగ్రీడ్ టు డెవలప్ ద బిగ్గెస్ట్ హైడ్రో ప్రాజెక్ట్ ఇన్ నేపాల్. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే రీసెంట్లీ చైనా హ్యాస్ అగ్రీడ్ టు డెవలప్ హైడ్రో ప్రాజెక్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. అండ్ నేపాల్ అది ఆన్సర్ చేయాలి. సెకండ్ హైడ్రో ప్రాజెక్ట్ పేరు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది బుద్ధిగండ్కి హైడ్రో డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడుంది, ఏ కంట్రీలో ఉంది అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అదొకటి కూడా చూడాల్సి వస్తుంది. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ఇండియా అండ్ శ్రీలంక. శ్రీలంకలో ఇండియా హ్యాస్ సెడ్ దట్ ఇట్ వుడ్ support development of railway sector in Sri Lanka. So question will be India has recently agreed to finance development of railway sector in which of the following countries. Leda India has recently approved credit to Sri Lanka for development of which of the following sectors. అది రైల్వే సెక్టర్ అవుతుంది. ఈదర్ కంట్రీ ఆర్ సెక్టర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బైలాటరల్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇండియా అండ్ మయన్మార్. బైలాటరల్ ఇష్యూస్లో ఇండియా మయన్మార్కి రీసెంట్గా జరిగిన అగ్రిమెంట్ అంటే డెవలప్మెంట్ ఏంటి అంటే ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు కన్స్ట్రక్ట్ అ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఫర్ మయన్మార్. ఆ ప్రాజెక్ట్ పేరు కలాదాన్. సో ఫస్ట్ క్వశ్చన్, ఇండియా ఇస్ డెవలపింగ్ కలాదాన్ ప్రాజెక్ట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అన్నది ఫస్ట్ క్వశ్చన్, అండ్ మయన్మార్. సెకండ్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు డెవలప్ అ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కాల్డ్ కలాదాన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడిగితే అది మయన్మార్. సో
ప్రాజెక్ట్ పేరన్నా అడగచ్చు, లేదా కంట్రీ ఎక్కడైతే వాళ్ళు డెవలప్ చేస్తున్నారో అది అడగచ్చు. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ దీనికి సంబంధించి ఏది అడగచ్చు అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు, మల్టీ మోడల్ అంటే రోడ్ వస్తుంది, రైల్ వస్తుంది, ఎయిర్ వస్తుంది, సీ వస్తుంది, ఆల్ 4 types of transport systems. సో దీంట్లో ఇండియా హ్యాస్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ వన్ పోర్ట్ ఇన్ మయన్మార్. ఆ పోర్ట్ పేరు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెట్వీ పోర్ట్. సెట్వీ పోర్ట్ ఎక్కడుంది అని అడగొచ్చు, లేదా ఇండియా హ్యాస్ రీసెంట్లీ బిల్ట్ పోర్ట్ ఇన్ మయన్మార్, ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద పోర్ట్ అని అడగొచ్చు. సో సెట్వీ పోర్ట్, మయన్మార్ రెండు ఇంపార్టెంట్, అండ్ ద ఫ్యాక్ట్ దట్ ఇండియా హ్యాస్ బిల్ట్ ఇట్ ఇన్ మయన్మార్ ఇస్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఎకానమీ రిలేటెడ్ దీంట్లో నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రెండు ఉంటాయి. కాకపోతే బేసిక్గా ఎకనామిక్ పర్స్పెక్టివ్లో ఇది ఇంపార్టెంట్. ఎకానమీకి సంబంధించి చాలా కామన్గా న్యూస్లో వచ్చేది ఏంటంటే ఏదో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం రిలేటెడ్ టు సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎకానమీ అవుతుంది. అట్లీస్ట్ మంత్లీ ఒక్క కమిటీ ఎకానమీలో కాన్స్టిట్యూట్ అవుతుంది. కమిటీ కాన్స్టిట్యూట్ అయినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఆ కమిటీ ఆన్ సో అండ్ సో is headed by whom, లేదా హెడ్ పేరైతే ఏదైతే ఉంటుందో అదే నేమ్ కమిటీకి ఇస్తారు. దిస్ కమిటీ has been constituted for which of the following purposes. So name of the committee, purpose. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే హూ అపాయింటెడ్ ఇట్. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిందా, నీతి ఆయోగ్ అపాయింట్ చేసిందా, సెబీ రెగ్యులేటరీ ఏజెన్సీస్ లైక్ సెబీ, ఆర్బీఐ వీళ్ళు అపాయింట్ చేశారా, ఎవరు అపాయింట్ చేశారన్నది థర్డ్ క్వశ్చన్ అవుతుంది. అయితే ఈసారి జూన్లో అపాయింట్ అయిన కమిటీ పేరు ఉదయ్ కోటక్ కమిటీ. యాక్చువల్లీ ఈ కమిటీని కమిటీ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు, అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై ఉదయ్ కోటక్. దీన్ని అపాయింట్ చేసింది సెబీ. దీని పర్పస్ ఏంటి అంటే కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ని ఎలా పెంచాలి కంపెనీస్లో. అంటే లిస్టెడ్ కంపెనీస్ అన్నప్పుడు షేర్ మార్కెట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అవి. ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో కార్పొరేట్ గవర్నెన్స్ని ఇంకా ఎలా పెంచాలి అని రికమెండ్ చేయడానికి అపాయింట్ అయిన కమిటీని హెడ్ చేసేది ఉదయ్ కోటక్. సో దీనికి సంబంధించి 3 questions. ఉదయ్ కోటక్ హెడ్ చేసే కమిటీ పర్పస్ ఏంటి, కార్పొరేట్ గవర్నెన్స్, లేదా కమిటీ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇస్ హెడెడ్ బై హోమ్, ఉదయ్ కోటక్. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే హూ రీసెంట్లీ అపాయింటెడ్ ది ఉదయ్ కోటక్ కమిటీ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్ అన్నప్పుడు సెబీ అపాయింటెడ్ కమిటీ అది. దాని తర్వాత నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. రీసెంట్గా సామ్సంగ్ ఇండియా, సామ్సంగ్ ఇస్ అ కార్పొరేట్, అందరికీ తెలిసిన విషయం, ఇట్ ఇస్ అన్ ఎంఎన్సీ. సామ్సంగ్ ఇండియాతో ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది. ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించి, అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే Ministry of Micro, Small and Medium Enterprises has recently signed an agreement with which of the following MNCs అని అడుగుతారు. దానికి ఆన్సర్ సామ్సంగ్ ఇండియా. సెకండ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ అన్నప్పుడు బేసిక్గా సామ్సంగ్ ఇండియా ఇస్ హెల్పింగ్ ఇండియా ఇన్ ఇంప్రూవింగ్ స్కిల్స్ ఇన్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ అగ్రిమెంట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే సామ్సంగ్ ఇస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ టెక్నికల్ స్కూల్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ, బెంగళూరులో, జంషెడ్పూర్లో దే ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ టెక్నికల్ స్కూల్స్ వేర్ దే ఆర్ గోయింగ్ టు ట్రైన్ పీపుల్ ఆన్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ. అది పర్పస్ అగ్రిమెంట్ది. దాని తర్వాత అదే కాకుండా సామ్సంగ్ ఏం చేసింది అంటే ఎంఎస్ఎంఈ సామ్సంగ్ టెక్నికల్ స్కూల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని కింద స్కాలర్షిప్స్ గర్ల్స్ ఇంకా డిజేబుల్డ్కి ఇస్తారు. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే MSME Samsung Technical School Scholarship Program aims to support which of the following categories of people అని అడుగుతారు. దానికి ఆన్సర్ either it will be ఆన్సర్ షుడ్ బి గర్ల్స్ అండ్ డిసేబుల్డ్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, మెరిటోరియస్ రివార్డ్ ప్రోగ్రామ్ ఫర్ టాపర్స్. ఎవరైతే ఈ టెక్నికల్ స్కూల్లో టాప్ చేస్తారో ఆ స్టూడెంట్స్కి 20,000 రివార్డ్ ఇస్తుంది సామ్సంగ్. ఈ మెరిటోరియస్ రివార్డ్స్ ప్రోగ్రామ్ కంటే కూడా గర్ల్స్ని డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే స్పెషల్ డిజేబుల్డ్ పర్సన్స్ని సపోర్ట్ చేసే ఇనిషియేటివ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. దాని తర్వాత నెక్స్ట్ సెబీ అప్రూవ్స్ మర్జర్ ఆఫ్ 2 టెలికామ్ కంపెనీస్. మనకి రీసెంట్గా ఒక మేజర్ మర్జర్ జరిగింది టెలికామ్ కంపెనీస్ది. దాని తర్వాత ఇది సెకండ్ మేజర్ మర్జర్ టెలికామ్ కంపెనీస్ది ఇండియాలో. అయితే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇన్ జూన్ సెబీ హ్యాస్ అప్రూవ్డ్ ద మర్జర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 టెలికామ్ కంపెనీస్ అని అడుగుతారు. అది ఎయిర్టెల్
ఎయిర్టెల్ ఇంకా టెలినార్. నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఫాలోఅప్గా అడిగేది ఏంటంటే, ఎవ్రీబడి నోస్ దట్ ఎయిర్టెల్ ఇస్ ఓన్డ్ బై ఇండియన్స్, కానీ టెలినార్ ఇస్ నాట్ అన్ ఇండియన్ కంపెనీ, అది బయట నుండి వచ్చింది. సో క్వశ్చన్ జనరలీ విల్ బి టెలినార్ ఇస్ బేస్డ్ ఇన్ విచ్ కంట్రీ, లేదా ఇస్ అ కంపెనీ ఫ్రమ్ విచ్ కంట్రీ అని అడిగినప్పుడు ఇట్స్ అ నార్వే బేస్డ్ కంపెనీ, నార్వే కంపెనీ. సో అది సెకండ్. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు దిస్ ఇస్ అ మర్జర్ ఆఫ్ టూ టెలికామ్ కంపెనీస్. కానీ నేను ముందు చెప్పినట్టు ఆల్రెడీ వీ హ్యాడ్ ద బిగ్గెస్ట్ మర్జర్ ఆఫ్ టూ టెలికామ్ కంపెనీస్ రీసెంట్లీ ఇన్ ఇండియా ఇన్ మార్చ్. సో క్వశ్చన్ ఏంటంటే, ద ఫస్ట్ మేజర్ మర్జర్ ఇన్ 2017 హ్యాపెండ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ టెలికామ్ కంపెనీస్ అన్నప్పుడు అది ఐడియా ఇంకా వోడాఫోన్, ఐడియా సెల్యులార్ వోడాఫోన్ మర్జర్ జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మర్జర్ ఎయిర్టెల్ అండ్ టెలినార్. దాని తర్వాత దీనికి బ్యాక్డ్రాప్గా సెబీ గురించి తెలుసుకుంటే బెటర్. సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ ఆర్గనైజేషన్ 1988లో కాన్స్టిట్యూట్ చేశారు. సెబీ ఈజ్ అ స్టేట్యుటరీ బాడీ యాక్చువల్లీ, అంటే దాన్ని ఒక ఆర్డినరీ లా కింద ఎస్టాబ్లిష్ చేశారు. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే, షేర్ మార్కెట్లో ఎట్లాంటి ఫ్రాడ్ జరగకుండా ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం దాని మెయిన్ పర్పస్. ఎట్ ద సేమ్ టైమ్ ప్రమోటింగ్ షేర్ మార్కెట్, regulating rules and framing rules and regulations for the share market is the main purpose of SEBI. Next important news, India has been the fastest growing economy last year, entire last year. కానీ లాస్ట్ క్వార్టర్, ఇప్పుడు మనం ఇయర్ని 4 quarters కిందకి డివైడ్ చేస్తాము. లాస్ట్ క్వార్టర్ ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ క్వార్టర్ అంటే జనవరి టు మార్చ్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియా హ్యాస్ లాస్ట్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ప్లేస్ టు అన్ అదర్ కంట్రీ. క్వశ్చన్ విల్ బీ ఆన్ విచ్ కంట్రీ డిడ్ వి లూజ్ ఇట్, ఏ కంట్రీ ఇండియాని రిప్లేస్ చేసింది యాజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ? ఆన్సర్ ఇస్ చైనా. This data has been given by our own Ministry of Statistics. So question will be, India has recently been replaced by which of the following countries as the fastest growing economy of the world అని అడిగితే it is China. తర్వాత 100 digital villages to be developed. Digitalization, digital అన్నప్పుడు we should remember that we are basically talking about access to information communication technology. అంటే కంప్యూటర్స్ కి యాక్సెస్, ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడము, మొబైల్ ఫోన్స్ లో ఇంటర్నెట్ యాక్సెస్. సో బేసిక్గా డిజిటలైజేషన్ అన్నప్పుడు ఇవన్నీ రావాలి మైండ్కి. అయితే ఈ 100 డిజిటల్ విలేజెస్ డెవలప్ అవుతాయి అని న్యూస్లో వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, వీటిని ఎవరు డెవలప్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగా, కార్పొరేటా అన్నది క్వశ్చన్. సో యూజువల్గా దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, హూ ఈస్ డెవలపింగ్ దీస్ 100 డిజిటల్ విలేజెస్? ఆన్సర్ ఇస్ విజయ బ్యాంక్. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టేకెన్ బై అ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఫస్ట్ ఇనిషియేటివ్ బై అ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఫర్ డిజిటలైజేషన్ ఆఫ్ రూరల్ విలేజెస్. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఎందుకు, పర్పస్ ఏంటి? ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ బ్యాంకింగ్ని స్ప్రెడ్ చేయడానికి దే ఆర్ డిజిటలైజింగ్ విలేజెస్. దీనికి బ్యాక్గ్రౌండర్లో ఇంకొక క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే, విజయ బ్యాంక్ అసలు ఎక్కడ నుండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్ అనగానే ఆంధ్రప్రదేశ్ అంటారు, అలాగే విజయ బ్యాంక్ ఎక్కడ హెడ్ అయింది, ఏ స్టేట్ది అని అడిగినప్పుడు విజయ బ్యాంక్ కర్ణాటక, బెంగళూరు బేస్డ్ బ్యాంక్. అది ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎఫ్డిఐ ప్రపోజల్స్ని ఎన్ని రోజులలో క్లియర్ చేయాలి అన్నదానికి సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఒక లిమిట్ పెట్టింది. అకార్డింగ్ టు ద లిమిట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఎఫ్డిఐ ప్రపోజల్ షుడ్ బి క్లియర్డ్ విత్ ఇన్ 60 days. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ రీసెంట్ అనౌన్స్మెంట్ ప్రకారంగా 60 daysలో ఎఫ్డిఐ ప్రపోజల్స్ మస్ట్ బి క్లియర్డ్. అయితే ఎఫ్డిఐ ప్రపోజల్స్కి సంబంధించి రీసెంట్గా ఒక మేజర్ డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ అనే ఒక బోర్డు, సపరేట్ బోర్డు ఉండేది. 25 years నుండి ఎఫ్డిఐ ప్రపోజల్స్ అన్నిటినీ ఈ బోర్డే అప్రూవ్ చేస్తూ వచ్చింది. రీసెంట్గా గవర్నమెంట్ ఎఫ్ఐపిబిని కంప్లీట్గా అబాలిష్ చేసింది. అబాలిష్ చేసినప్పుడు ఎఫ్డిఐ ప్రపోజల్స్ని అప్రూవ్ చేసే మెకానిజం మారుతుంది. మారిన మెకానిజం ఏంటి అన్నది క్వశ్చన్. మారిన మెకానిజం ఏంటి అంటే, ఒక్కొక్క మినిస్ట్రీకి వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళకి సంబంధించిన సెక్టర్స్కి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ మినిస్ట్రీస్కి ఉంటుంది. అయితే ఈ పర్మిషన్ ఎలా ఇవ్వాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అది ఫ్రేమ్ చేసేది మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, డిఐపిపి అంటాం మనము. సో నోడల్ ఏజెన్సీ ఎఫ్డిఐ ప్రపోజల్స్ని క్లియర్ చేయడానికి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడానికి ఏజెన్సీ ఏది అన్నప్పుడు ఇట్ ఈస్ డిఐపిపి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరు క్లియరెన్స్ ఇస్తారు? కన్సర్న్డ్ మినిస్ట్రీ వాళ్ళ డిపార్ట్మెంట్
గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన ఎఫ్డిఐ ప్రపోజల్స్కి క్లియరెన్స్ ఇస్తుంది. కానీ కొన్ని స్పెషల్ ప్రపోజల్స్ ఉంటాయి. అట్లాంటి ప్రపోజల్స్కి క్లియరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత వేరే వేరే కన్సర్న్డ్ మినిస్ట్రీస్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రపోజల్ ఫ్రమ్ కంట్రీ ఆఫ్ కన్సర్న్, అంటే సెక్యూరిటీ ఇండియా సెక్యూరిటీకి సంబంధించి ఏదైనా కంట్రీ మీద ఏమైనా అప్రిహెన్షన్స్ ఉన్నప్పుడు ఆ కంట్రీ నుండి వచ్చిన ఎఫ్డిఐ ప్రపోజల్ని కంపల్సరీగా హోమ్ మినిస్ట్రీ క్లియర్ చేయాలి. దాన్ని కన్సర్న్డ్ మినిస్ట్రీ క్లియర్ చేస్తే సరిపోదు. మనము సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న కంట్రీ, అంటే ఇండియాకి సెక్యూరిటీ థ్రెట్ రాగలిగిన కంట్రీస్ అన్నిటినీ మనం కంట్రీ ఆఫ్ కన్సర్న్ అన్న వర్డ్ వాడతాము. అయితే ఈ కంట్రీ ఆఫ్ కన్సర్న్ కింద వచ్చే ఎఫ్డిఐ ప్రపోజల్స్, ఆ కంట్రీస్ నుండి వచ్చే ఎఫ్డిఐ ప్రపోజల్స్ని కన్సర్న్డ్ డిపార్ట్మెంటే కాకుండా హోమ్ మినిస్ట్రీ కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. ఒకవేళ అది ఒక మినిస్ట్రీ కిందికి రాలే, ఆ ప్రపోజల్ ఎలా ఉంది అంటే 2-3 మినిస్ట్రీస్కి సంబంధించిన ప్రపోజల్ అయినప్పుడు ఎవరు క్లియర్ చేస్తారు? 2-3 మినిస్ట్రీస్కి సంబంధించిన ప్రపోజల్ అయితే 2-3 మినిస్ట్రీస్కి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఆ టైం పట్టకుండా సింగిల్ విండో క్లియరెన్స్ లాగా ఇవ్వాలి. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఇట్లాంటి ప్రపోజల్స్ని క్లియర్ చేస్తాయి. దాని తర్వాత ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్, కొత్త ప్రైవేట్ బ్యాంక్ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్, ఫారిన్ బ్యాంక్ ఇండియాకి రావాలి అంటే ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం అన్ని ఎఫ్డిఐ ప్రపోజల్స్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. బిలో 5,000 crores, అబవ్ 5,000 crores. బిలో 5,000 crores ప్రపోజల్స్ అన్నీ కన్సర్న్డ్ మినిస్ట్రీస్ ఇచ్చేయచ్చు. కానీ అబవ్ 5,000 crores ప్రపోజల్స్ అన్నీ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మాత్రమే పర్మిట్ చేస్తుంది. ఆ ప్రపోజల్స్ని కన్సర్న్డ్ మినిస్ట్రీస్ ఇండివిజువల్గా డిసిషన్ తీసుకోవడానికి వీల్లేదు. లాస్ట్ పాయింట్ 500 crores బాగా ఇంపార్టెంట్. ఎన్ని డేస్లో ఎఫ్డిఐ జనరల్ ఎఫ్డిఐ ప్రపోజల్స్ ఎన్ని డేస్లో అప్రూవ్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. 60 days. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, మన దగ్గర బేసిక్గా పెట్రోల్ ఇంకా డీజిల్ ప్రైసెస్ 15 days అంటే ఫార్ట్నైట్కి ఒకసారి రివైజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఏంటి అంటే 15 days బదులు ఆన్ అ డైలీ బేసిస్ ఈ రివిజన్ జరుగుతుంది అని చెప్పి డిసైడ్ చేసింది. బేసిక్గా పెట్రోల్ డీజిల్కి సంబంధించి 3 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ 90% మార్కెట్ని క్యాప్చర్ చేస్తాయి. భారత్ పెట్రోలియం, హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కంపెనీ, ఈ 3 90% మార్కెట్ని ఈ 3 క్యాప్చర్ చేస్తాయి. అయితే రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఈ సెక్టర్ని బయట ఫారిన్ ప్రైవేట్ ప్లేయర్స్కి కూడా ఓపెన్ చేశారు. షెల్ ఇట్లాంటివి కూడా ఎంటర్ అయ్యాయి. అవి ఎంటర్ అయిన దగ్గర నుండి ఏమైందంటే, వాళ్ళు కాంపిటీషన్ని పెంచడానికి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటే ఐఓసి ఇట్లాంటి కంపెనీస్ ఇచ్చే రేటు కంటే కొంచెం తక్కువ చేసి అమ్మడం మొదలుపెట్టారు. దీనివల్ల పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ బిజినెస్ దెబ్బతింటుంది. అలాంటి అన్హెల్దీ కాంపిటీషన్ రాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది అంటే, దీన్ని 15 daysకి ఒకసారి కాకుండా డైలీ రివైజ్ చేస్తాం. డైలీ ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఎలా ఫ్లక్చువేట్ అవుతాయో ఆ ఫ్లక్చువేషన్ బేస్ చేసుకుని ఇండియాలో ప్రైజెస్ మారుతాయి అని చెప్పి డిసైడ్ చేశారు. దీనికి సంబంధించి మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఇది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అయింది? 16th June నుండి ఇంప్లిమెంట్ చేస్తాము అని ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో అనౌన్స్ చేసింది గవర్నమెంట్. సో ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అయింది అన్నప్పుడు 16th June. సెకండ్, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అనలిటికల్ అయితే ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు అన్నప్పుడు, నేను ముందు చెప్పినట్టుగా ప్రైవేట్ కంపెనీస్ నుండి వచ్చే అన్హెల్దీ కాంపిటీషన్ని కంట్రోల్ చేయడానికి. సెకండ్ ఏంటి అంటే, ఇండియాని గ్లోబల్ మార్కెట్ లెవెల్కి తీసుకురావడానికి, అంటే ప్రైస్ వైజ్ ఇండియాలో బయటకి ఉండే తేడాని కూడా తగ్గించడానికి తీసుకున్న మెషర్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మనం ఫొరెక్స్ అంటాము షార్ట్ ఫామ్లో. ఫొరెక్స్ రిజర్వ్స్ ఫర్ ద ఫస్ట్ టైం హైయెస్ట్ లెవెల్కి వచ్చాయన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఇండియాస్ ఫొరెక్స్ రిజర్వ్స్ హ్యావ్ రీచ్డ్ ద హైయెస్ట్ లెవెల్ రీసెంట్లీ. వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఎందుకు మనం వై కుడ్ బి రీచ్ టు దిస్ లెవెల్ అన్నప్పుడు, ఇట్ ఈస్ బేసికల్లీ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఫారిన్ కరెన్సీ అసెట్స్. మనం ఫారిన్ కరెన్సీ అసెట్స్ పెరిగాయి కాబట్టి మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగాయి. సో ఇది ఒకటే క్వశ్చన్ అడుగుతారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియాకి యుఎస్కి సంబంధించి ఏంటంటే, రీసెంట్గా ఇండియా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOలో యుఎస్ అగేన్స్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చింది. క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, ఇండియా హ్యాస్ రీసెంట్లీ మూవ్డ్ ఆర్ కంప్లైండ్ ఇన్ WTO అగేన్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. దానికి ఆన్సర్ యుఎస్.
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? ఇండియా స్టీల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు యుఎస్లో ఇండియా నుండి వచ్చిన స్టీల్ మీద ఇంపోజ్ చేసే డ్యూటీస్ చాలా హైగా ఉన్నాయి. నార్మల్ రేట్స్ కంటే ఎక్కువగా ఇంపోజ్ చేసింది యుఎస్. ఎందుకు అంటే వాళ్ళ లోకల్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇలా నార్మల్ కంటే ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీస్ వేయడము కరెక్ట్ కాదని ఆల్రెడీ డబ్ల్యూటీఓ జడ్జ్మెంట్ ఇచ్చింది, ఐ మీన్ ఆర్డర్ ఇచ్చింది. కాకపోతే యుఎస్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. అందుకనే మళ్ళీ ఇండియా డబ్ల్యూటీఓని అప్రోచ్ అయింది. సో ఇందులో 2 క్వశ్చన్స్. ఒకటి ఏంటి అంటే ఏ కంట్రీ అగేన్స్ట్ మూవ్ చేసింది ఇండియా, ఐ మీన్ ఏ కంట్రీ అగేన్స్ట్ ఇండియా డబ్ల్యూటీఓను అప్రోచ్ అయింది అన్నప్పుడు యుఎస్. ఎందుకు అప్రోచ్ అయింది అంటే హై ఇంపోర్ట్ డ్యూటీస్ ఆన్ స్టీల్. ఈ 2 గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చాలా న్యూస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాటిలైట్ కానీ, డిఫెన్స్ కానీ, స్పేస్ టెక్నాలజీ కానీ ఏ కొత్త లాంచ్ వచ్చినా లేదా ఏదైనా న్యూస్లో ఉన్నా దాని పేరు, దాన్ని ఎవరు లాంచ్ చేశారు, దాని పర్పస్ ఏంటి, ఇలాంటి అడిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ పర్స్పెక్టివ్స్లో మీరు బాగా ఫోకస్ చేయాలి. ఫస్ట్ దీంట్లో ఏంటంటే పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది ఒకటి కొత్తది అనౌన్స్ చేశారు రీసెంట్గా. ఆ పేరులోనే పార్కర్ సోలార్ ప్రోబ్ అన్నప్పుడు సోలార్, ఇట్ ఈస్ టు స్టడీ సన్. వాట్ రిలేటెడ్ టు సన్ అన్నది ఈజ్ అ క్వశ్చన్. కానీ దానికంటే ముందు విచ్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్? ఇస్రోనా, నాసానా, ఎవరు అనౌన్స్ చేశారు? ది ఆన్సర్ ఇస్ నాసా. సో క్వశ్చన్ విల్ బి పార్కర్ సోలార్ ప్రోబ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేస్ ఏజెన్సీస్ ఆర్ విచ్ కంట్రీ అన్నప్పుడు నాసా, యుఎస్ఏ. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే పార్కర్ సోలార్ ప్రోబ్, సోలార్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సన్, బట్ వాట్ అబౌట్ సన్ ఇస్ ఇట్ గోయింగ్ టు స్టడీ అన్నప్పుడు సన్స్ అట్మాస్ఫియర్. సో పార్కర్ సోలార్ ప్రోబ్ ఇస్ బేసికలీ అ స్టడీ ఆఫ్ ద సన్స్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు లాంచ్ అయింది? లాంచ్ అయిందా, లాంచ్ చేస్తున్నారా? ఇట్ విల్ బి లాంచ్డ్. నాసా హ్యాస్ అనౌన్స్ దట్ ఇట్ విల్ బి లాంచ్డ్ ఇన్ 2018. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ నాసాస్ ఫస్ట్ మిషన్ టు ద సన్ టు స్టడీ అట్మాస్ఫియర్ కాబట్టి దీని పేరు చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ నైసర్ టు బీ లాంచ్డ్. నైసర్ అంటే ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నైసర్ ఇస్ అన్ అక్రోనియం. దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే న్యూట్రాన్ స్టార్ ఇంటీరియర్ కాంపోజిషన్ ఎక్స్ప్లోరర్. దాని ఫుల్ ఫామ్ అది. సో యూజువల్గా ఎవరికి తెలియదు కాబట్టి నైసర్ అంటే ఏంటి లేదా నైసర్ పర్పస్ ఏంటి, నైసర్ని ఎవరు లాంచ్ చేశారు అన్న క్వశ్చన్ అడుగుతారు. నైసర్ ఇస్ లాంచ్డ్ బై నాసా. మీరు గమనిస్తే స్పేస్ టెక్నాలజీలో మ్యాక్సిమం లాంచెస్ నాసావే ఉంటాయి. సో ఒకవేళ మీకు తెలియకుండా అది ఫారెన్ నేమ్ లాగా అనిపిస్తే యూ కెన్ మార్క్ ఇట్ యాజ్ నాసా, జస్ట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ గెస్ చేసి ఆన్సర్ రాయాలి అనుకుంటే. అయితే ఈ నైసర్ కూడా నాసా లాంచ్ చేసింది. దీని పర్పస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ మిషన్ ఇన్ ద వరల్డ్ టు స్టడీ న్యూట్రాన్ స్టార్స్. న్యూట్రాన్ స్టార్స్ అంటే ఏంటి? న్యూట్రాన్ స్టార్స్ ఆర్ దోస్ స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ ఎక్స్ప్లోడ్ అయ్యి మిగిలిపోయిన రెసిడ్యూని, చిన్న చిన్న వాటిని మనం న్యూట్రాన్ స్టార్స్ అని అంటాం. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది నైసర్ ఏ ఏజెన్సీ నుండి? నాసా. దాని పర్పస్ ఏంటి? టు స్టడీ న్యూట్రాన్ స్టార్స్. దాని తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్ అడగాలి అనుకుంటే న్యూట్రాన్ స్టార్స్ అంటే ఏంటి? As I said, they are basically leftovers of massive stars which explode and collude. లెఫ్టోవర్స్ని మనం న్యూట్రాన్స్ అంటాము. ఆ న్యూట్రాన్స్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది 1967లో. డిస్కవర్ చేసిన ఫిజిస్ట్ పేరు జాక్వెలిన్ బెల్. తర్వాత ఐఎన్ఎస్ కందేరి ఇండియన్ నేవీ షిప్. అది ఐఎన్ఎస్ ఎప్పుడు వచ్చినా కూడా ఇండియన్ నేవీ షిప్. సో ఐఎన్ఎస్ కందేరి అన్నది ఏంటి? వాట్ టైప్ ఆఫ్ అ షిప్ ఇస్ ఇట్ అన్నది ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఇట్ ఈస్ అ స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్. సో ఇట్ ఈస్ అ సబ్మెరీన్ బేసికలీ. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఈ డిఫెన్స్కి సంబంధించి ఇండియాకి వచ్చేసరికి ఇండియా యూజువలీ వేరే కంట్రీతో కొలాబరేట్ అయి చేసేవి. సో ఐఎన్ఎస్ కందేరికి ఇండియా ఎవరితో కొలాబరేట్ అయింది? ఫ్రాన్స్తో. ఆ కొలాబరేషన్ ఏంటి అంటే 6 సబ్మెరీన్స్ని ఫ్రాన్స్, ఇండియా కలిపి డెవలప్ చేస్తాయి. ఆ డెవలప్ చేయాలి అన్న దాని ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ 75. Project 75 is a project jointly developed by France and India. Purpose of the project is to develop 6 submarines. So ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి కొంచెం బ్యాక్గ్రౌండర్ కందేరి అన్న నేమ్ ఎక్కడి నుండి వచ్చింది? ఇట్ వాజ్ బేసికలీ అన్ ఐలాండ్ రూల్డ్ బై ఛత్రపతి శివాజీ ఇన్ మహారాష్ట్ర. అదొకటి ఇంపార్టెంట్. కందేరి ఈజ్ ఆల్సో అ నేమ్
గివెన్ టు అ టైగర్ షార్క్. ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 6 సబ్మెరిన్స్, ఇది సెకండ్ సబ్మెరిన్. సో ఫస్ట్ సబ్మెరిన్ పేరు ఏంటి అన్నప్పుడు ఐఎన్ఎస్ కల్వరీ ఇస్ ద ఫస్ట్ సబ్మెరిన్ నేమ్.